కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో గోమాత రక్షణ సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా గోసేవా సంరక్షణ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక రాఘవేంద్ర రెసిడెన్సీలో జరిగిన ఈ సమావేశంలో గోమాత సంరక్షణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గోసేవా సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ మాట్లాడుతూ పరమ పూజ్యులు శ్రీ ఆదిశంకరాచార్యుల పరంపరలో జ్యోతిర్మఠ ఉత్తర శారదా పీఠాధిపతి శ్రీ అవిముక్తేశ్వర నందస్వామి శంకరాచార్యుల ఆశీస్సులతో నందని దేశవ్యాప్తంగా గోశాలల నిర్మాణానికి బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తొలి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 గోశాలల కార్యాచరణ ప్రారంభమైందని, రెండవ అడుగుగా కాకినాడ జిల్లాను కేంద్రంగా చేసుకుని ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సనాతన ధర్మ పరిరక్షకులైన హిందూ సోదరులు ఈ మహత్తర పుణ్యకార్యంలో భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా గోసంసద్ అధ్యక్షులు నల్లల రామకృష్ణ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జీల నియామకం జరిగింది. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గోసేవా సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరేంద్ర కుమార్ చతుర్వేది హాజరయ్యారు. గోమాత రక్షణే లక్ష్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలిపారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సాక్షిగా వారి పాదాల చెంత శ్రీ 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 అవిముక్తేశ్వరానంద స్వామీజీ శంకరాచార్యుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ కాకినాడ జిల్లా మన నల్లాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోసేవా సంరక్షణ అధ్యక్షులుగా, అలాగే తెలంగాణ రాష్ట్ర గోసేవా సంరక్షణ అధ్యక్షులు నరేంద్ర చతుర్వేది గారి సమక్షంలో ఇక్కడ విధాయకుల్ని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విధాయకుని ఇక్కడ తీసుకోవడం జరిగింది. వారికి ప్రమాణ పత్రాలు వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేపు ఈ విధాయకులందరూ కలిసి ప్రభుత్వం ద్వారా గోశాలల నిర్మాణానికి ప్రభుత్వాన్ని ఏదైతే పనికిరాని వేస్ట్ భూములు అయితే ఉన్నాయో వాటిని గోశాల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా స్వీకరించి స్వామివారి మన శంకరాచార్యుల వారి ఆశీస్సులతో గోశాల నిర్మాణానికి ముందుకెళ్తా ఉన్నాం. మన ఆదిశంకరాచార్యుల వారి 4 శారదా పీఠాధిపతులు కలిసి భారతదేశంలో 3 లక్షల గోశాల నిర్మాణానికి సంకల్పం చేశారు. దానికి అనువుగా ముందుగా భారతదేశంలో 5,000 గోశాల నిర్మాణానికి పూనుకున్నారు. దాని నిమిత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 గోశాల నిర్మాణానికి మేము ఈ సత్యనారాయణ స్వామి సాక్షిగా వారి పాదాల చెంత సంకల్పం ప్రధాన సంకల్పంతో ఎక్కడ గోవుకి ఆశ్రయం లేకపోయినా కానీ ఖచ్చితంగా ఒక హౌస్ ఉంటుంది. ఈ గోశాల రామధామం అనేటువంటి పేరుతో నిర్మాణమైనటువంటి ఇంకొక సంకల్పంతో ఈ 2 ఆశయాలతో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి ఇచ్చేసినటువంటి ఆత్మీయ ప్రెస్ సోదరులకి, మీడియా మిత్రులకి ఇద్దరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.